ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ దోమకుంట్ల రవి గారు, శ్రీమతి దోమకుంట్ల జ్యోతి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ దోమలకుంట్ల రవి గారి, శ్రీమతి దోమలకుంట్ల జ్యోతి గారి కుమారుడు, అలాగే శ్రీ దోమకుంట్ల సాయితేజ గారి, శ్రీమతి శరణ్య గారి ప్రథమ వివాహదిన శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు శ్రీమతి శరణ్య గారికి, శ్రీ సాయితేజ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, ఏళ్ళెన్ని గడిచిన చెదరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయతలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ, మీ తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే మీ అత్తయ్య గారి ఆశీస్సులు, మామయ్య గారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ముక్కోటి దేవతల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, వీరందరి తరపున కూడా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. మీ జంటకి మరియు భగవంతుని దీవెనలు, అందరి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ దోమకుంట్ల పద్మ గారికి, కైలాసం గారికి, మరియు దోమకుంట్ల రవి గారికి, శ్రీమతి జ్యోతి గారికి, శ్రీ సాయితేజ గారికి, శ్రీమతి శరణ్య గారికి, శ్రీ దోమకుంట్ల రాజు గారికి, శ్రీమతి స్వప్న గారికి, అలాగే శ్రీ రవీందర్ గారికి, శ్రీమతి శ్రీలత గారికి, మరియు మనమన్లకు, మనమరాన్లకు, అలాగే చిరంజీవి సాయి రితీష్ గారికి, వినయ్ గారికి, శరణ్య గారికి, రిషిత గారికి, శరణ్యరాణి గారికి, రిషిత గారికి, శ్రీ కేశెట్టి శ్యామ్ సుందర్ సారి గారికి, శ్రీమతి భవానీ అమ్మ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి పద్మ గారికి, శ్రీమతి జ్యోతి గారికి, శ్రీమతి శరణ్య గారికి, శ్రీమతి స్వప్న గారికి, శ్రీమతి శ్రీలత గారికి, శ్రీమతి భావని గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సీతాదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి మరియు శ్రీ కేశెట్టి శ్యామ్ సుందర్ గారు, శ్రీమతి భవానీ గారు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ, కడుపు నిండా అన్నం పెడుతూ, మరియు నెలలో ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ తన కుటుంబ సభ్యుల తరపున, స్నేహితుల తరపున మరి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ కడుపు నిండా అన్నం పెడుతున్న శ్యామ్ సుందర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ, గత 6 సంవత్సరాల నుండి మాకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ సపోర్ట్గా ఉంటూ, మరియు శ్యామ్ సుందర్ గారికి, శ్రీమతి భవానీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి మరియు 3 పూటల కడుపు నిండా అన్నం పెట్టాలన్న ఒక సంకల్పంతో ముందుకు వచ్చి తను ఇక్కడ 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ, అలాగే ఈ 65 మందికి మెడికల్ పరంగా క్యాన్సర్ పేషెంట్లకు, అలాగే మరియు పెరాలసిస్ పేషెంట్లకు, అలాగే ఫిట్స్ వచ్చే వాళ్ళకి ఎంతోమంది వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలకు సరిపోయే మందులు, అలాగే గ్రాసరీస్ రూపాన, మరియు కరెంటు బిల్లు రూపాన, రెంట్ రూపాన, మరియు అంబులెన్స్ రూపాన, మరియు ఈ ఆశ్రమానికి మరియు పర్మనెంట్ షెల్టర్ కోసం కూడా, భవన నిర్మాణం కోసము మరియు స్థలం కోసం కూడా 300 గజాల స్థలం కోసం కూడా తను 100 మందితో చేయిస్తూ ఈరోజు తను 100 మందితో చేయిస్తూ మరి పర్మనెంట్ షెల్టర్ కోసం కూడా మరియు దీనికి ఆలోచించి పెద్ద మనసు చేసుకున్న పెంటయ్య గారికి మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఈరోజు శ్రీ దోమకుంట్ల రవి గారు, దోమకుంట్ల జ్యోతి గారు మరియు వారి సాయితేజ గారి, శ్రీమతి శరణ్య గారి పెళ్లి రోజు శుభ సందర్భంగా ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ మడత కాజా, ఫ్రూట్స్ వాటర్ మిలాన్,
రైసు, అలాగే వంకాయ మసాలా, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ.